సీఎం రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తిగా మారారంటూ ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రేవంత్ రెడ్డి అవినీతిని త్వరలోనే బయట పెడతామంటున్నారు. 18 నెలల్లో తెచ్చిన 2 లక్షల కోట్ల రూపాయల అప్పుని ఏం చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రేవంత్ అవినీతిపై నెల రోజుల్లో బుక్లెట్ తీసుకొస్తామన్నారు. తెచ్చిన అప్పులతో వడ్డీలు కూడా కట్టడం లేదన్న కవిత తెలంగాణ ప్రభుత్వాన్ని డిఫాల్టర్గా చూపుతామని ఆర్ఈసీ హెచ్చరించారు లేదా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదుని ఇస్తున్నాం. ఖచ్చితంగా ఒక 1.5 మంత్లో అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా కూడా ఒక మంచి బుక్ వేసి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగృతి తరఫున పంచడం జరుగుతుంది. 2 లక్షల కోట్ల అప్పు మీరు ఏం చేసిండ్రో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎట్ ఎనీ కాస్ట్ మీరు దేనికి ఎంత స్పెండ్ చేసిండ్రో రాష్ట్ర ప్రజలకు క్లియర్గా చెప్పాలి. మన దగ్గర భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే కూడా ఇక్కడున్న 8 మంది బీజేపీ ఎంపీలకు కనీసం చీమగుట్టినట్టు లేదు. జూలై 6వ తారీఖు నాడు ఇక్కడ ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ అయ్యి హైదరాబాద్ బిర్యానీ ఆయనకు పెట్టిన తర్వాత ఈయన గోదావరి నీళ్ళన్నీ కట్టగట్టి గిఫ్ట్ లాగా ఆయనకి ఇచ్చిన తర్వాత అదే జూలై 15 నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో బనకచెర్ల పోలవరం అనేటటువంటి లింకేజ్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇది 100కి 100% వాస్తవం. ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి బార్డర్లు దాటిందనడానికి ఇది మరొక రుజువు.